శ్రీమాత్రే నమః. ఈరోజు కుమార షష్ఠి. ఆషాఢ మాసంలో షష్ఠి తిథి రోజు కుమార షష్ఠి అంటారు, లేదా సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజు ఈరోజు. ప్రత్యేకమైన కోరికలతో చేసుకునేవారైతే నిన్న పంచమి నుండే ఉపవాసం ఉండి ఈరోజు స్వామివారిని సేవిస్తారు. మామూలుగా రోజు చేసుకునేవారైతే ఈరోజు స్వామివారికి కనీసం సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం చాలా మంచిది. ఈ స్వామికి చిమ్మిలి, పాలు, అరటిపండు ఇలాంటి ప్రసాదాలు నివేదన చేసేసి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం చాలా మంచిది. సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్యేశ్వరుడు 6 ముఖాలుగా ఉంటాడు, అందుకనే షష్ఠి తిథి అంటే స్వామివారికి ఇష్టమంట. ప్రతి నెలలో షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా శత్రునాశనం జరుగుతుంది. జీవితంలో శత్రువులు లేకపోతే సాధించేది చాలా ఈజీ అవుతుంది. ఏదైనా చేయాలనుకున్న వారికి శత్రువులే కదా మనకి ఎదురైతే ఏ పని కాదు. అంటే శత్రునాశనం జరగాలంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి. అంటే నాగేంద్ర స్వామిని ఇలాంటి ఈ స్వామిని పూజించటం వల్ల ముఖ్యంగా మనసులో శాంతి వస్తుంది. ఆ శాంతి ద్వారా శత్రువులు దూరం అయిపోతారు. అంటే వాళ్ళు అరిచినా మనం అరవకుండా ఉంటాం. అలాంటిది ఈ స్వామి మనకి కలుగజేస్తాడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసిన వారు చాలా హాయిగా ఉంటారు. దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. వారి జీవితంలో చాలామందికి సంతానం కలుగుతుంది. కోర్టు లావాదేవీలు, ఆర్థిక బాధలు, శత్రునాశనం అన్నిటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారణం. ఇవన్నీ సరిగ్గా ఉంటే లక్ష్మీ కటాక్షం జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం అంటే మనసు శాంతిగా ఉన్నప్పుడే కదా చేసే పని సరిగా ఉంటుంది. ఆ పని ద్వారానే కదా డబ్బు వస్తుంది. లక్ష్మీ అమ్మవారు అనుగ్రహిస్తారు. అందుకని సుబ్రహ్మణ్య స్వామిని తప్పకుండా ఈరోజు కాకపోయినా ప్రతి నెలలో షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం, స్వామివారికి నమస్కారం చేసుకోవడం మంచిది. శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. అలాగా 3 సార్లు 5 సార్లు ఇలా స్వామివారి మంత్రాలు ఏవైనా చదువుకున్నా పర్వాలా. స్వామివారికి నీరు, పువ్వు, పాలు, పండు ఇలా అయినా చేసుకున్నా చాలు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరితో కొన్ని సమస్యలు తీరవు అని అనుకున్న టైంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల వాటిని తగ్గించుకోగలుగుతారు. కొన్ని సమస్యలు పెరగకుండా చేసుకోవడానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ఉపయోగపడుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత ద్వారా శాంతి, అక్కడి నుండి ధనం కూడా వస్తుంది. అంటే పని చేయగలుగుతారు. ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా పని శ్రద్ధగా చేయగలుగుతారు. పని చేసుకున్నప్పుడే స్థితి నిలబడగలుగుతుంది. అందుకని ముందర సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మొదలుపెట్టుకోండి. జీవితంలో స్థిరపడాలనే వాళ్ళు, నిలదొక్కుకోవాలని ఆరాటపడే వాళ్ళు ఉంటారు. ఏ దారి దొరకదు, ఏదో దారి కావాలనుకున్నప్పుడు ముందర ఈ స్వామిని పట్టుకోండి. ఈ స్వామి ద్వారాగానే మనము ముందర ఒక మెట్టు ఎక్కగలుగుతాం. ఆ తర్వాత అన్నీ చక్కబడిపోతాయి. థ్యాంక్ యూ.